పోలీసులకి ఫుల్ పవర్స్. హోమ్ మినిస్టర్ జెండా ఎదురా మీరే కదా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేమన్నారు. ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది. పంప ముంచావు కదా దరిద్రుడా. ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఉరి తీస్తారా. ఒరే జెండాలు షాపు బాని జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ దున్నపోతా. అలాగే సార్. ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలో ఉన్నా బాగుండేది. అమ్మా బాబు నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మా పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? ఇది వాడి జెండా. మిలిటరీ ద్వారా కాదు, మిలిటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఏం చేసి వస్తున్నావు అక్కడ? ఒంటేలు పంచుకున్నా. ఏం బాత్రూమ్కి వెళ్ళిపోయలేవా? అయినా చేతులు కడుక్కోలేవా? మా అడవిలో పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు? కింద పోకుంటున్నా. పొద్దున్నుంచి ఈ చేత్తో ఏ పనులు చేశావు? చాలా చోట్ల పోకున్నా. నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా? నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యధం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది. అర్థమైందా? ఏ పెంటయ్య, అవును నిన్ను జాతీయ గీత నేర్చుకున్నావా? దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. అర్థమైందా? ఇదేంటిది? మిలిటరీ వాడిని బొక్కలో వేసారా? దైత్యం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండా తలకిందులుగా పెట్టచ్చు, ఇదేంటిది? ఈ నీకు నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్నుగా నెల్సన్ మండలి అనుకున్నాడా? కాదు, మనల్ని అడవి దొరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచలాంటి ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈపు మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి? అది తడిగా ఎందుకు చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకొని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్ను నా పంచ కర్రోడు కొట్టాడు, కారణం ఉంది. ఈడెందుకు కొట్టాడు? ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నావు, ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నావు. మరి కొట్టరేంటి? ఏంటి తల్లి, నా చెడ్డీ మీద కానీ జెండా ఉందా? 10 మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వేలాడేసుకుని అండర్ వేర్ తో తిరుగుతావా? సిగ్గులేదు నీకు? కేబుల్ అంటే ఇదే? సచ్చినోడా, అడవి పందిలా ఉన్నావు. చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? నీ చిమ్మడి పను సచ్చినోడా. చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలు ఎమ్మడి కొడుతున్నారు. చెడ్డీతో తిరగడం తప్ప. అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను. రండి, ఓట్లు అడుక్కొని బాగా అలసిపోయినట్టున్నారు. మజ్జిగ తీసుకోండి. నాకెందుకే మజ్జిగ? వేడివేడిగా ఉపన్యాసాలు ఇచ్చొచ్చాడు. బాగా వేడి చేసి ఉంటుంది వాడికి. వేడి చేసి నేను కాదండి, అక్కడ పొద్దున్న నుంచి బాత్రూమ్కి వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు. ఇవ్వండి అమ్మా. ఎరా ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయినంత ఈజీ అనుకుంటున్నావా? వాడి గన్లో బుల్లెట్లు పెట్టినంత ఈజీ అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డవంటే. ఏరా, నీకు ఒక్క ఓటేనా పడుతుందా? ఈ ఇంట్లోనే నాకు 2 ఓట్లు పడతాయి. ఒకటి మా అమ్మది, ఇంకోటి నా చెల్లెలది. అవును, ఇద్దరు వాడికే వెయ్యండి. తన ఓటు తప్ప 2వ ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు, కన్నందుకు నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.